హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ థాటిక్కర్. మీ అందరికీ థాటిక్కర్ ఛానల్కి స్వాగతం. ఈ ఛానల్ మీకు పురాతన దేవాలయాలు, పురాణాలు మరియు పవిత్ర గ్రంథాలు, హిందూ ఆచారాలు, పండుగలు, పర్వదినాల గురించి మరియు ఈ ఆచారాల వెనుక దాగి ఉన్న పరమార్థాన్ని తెలియజేస్తుంది. అంతేకాకుండా టీటీడీ మరియు ఇతర దేవాలయాలకు సంబంధించిన కంప్లీట్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ని అందిస్తుంది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా శాస్త్రోక్తంగా ఈ రోజే అంకురార్పణం జరగనుంది. వీటికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ రోజు వీడియోలో. ఓం నమో భగవతే వాసుదేవాయ. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 4 నుండి అక్టోబర్ 12 వరకు జరగనున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలకు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తో ఉన్న వీడియో ఆల్రెడీ మన ఛానల్లో అయితే అప్లోడ్ చేయబడింది. ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి. ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా అక్టోబర్ 3 అనగా ఈ రోజు రాత్రి 7 గంటల నుండి 8 గంటల వరకు శాస్త్రోక్తంగా అంకురార్పణం జరగనుంది. తిరుమలలో మరియు తిరుపతిలో ఇప్పటికే దేదీప్యమానంగా విద్యుత్ దీపాలు అయితే వెలుగుతూ ఉన్నాయి. వైఖానస ఆగమంలోని క్రతువుల్లో అంకురార్పణం అత్యంత ముఖ్యమైనది. ఏదైనా ఉత్సవం నిర్వహించే ముందు అది విజయవంతం కావాలని కోరుతూ స్వామివారిని ప్రార్థించేందుకు అంకురార్పణం నిర్వహిస్తారు. ఇందులో భాగంగా శ్రీవారి తరపున సేనాధిపతి అయిన శ్రీ విశ్వక్సేనుల వారు ఆలయ 4వ మాడ వీధుల్లో ఊరేగింపుగా వెళ్లి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షిస్తారు. అనంతరం అంకురార్పణ కార్యక్రమంలో భాగంగా ఆలయంలో భూమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి పుట్టమన్నులో నవధాన్యాలను నాటుతారు. ఆ నవధాన్యాలకు మొలకలొచ్చే వరకు నీరు పోస్తారు. అంకురాలను ఆరోపింపజేసే కార్యక్రమం కాబట్టి ఇది అంకురార్పణం అయ్యింది. అంకురార్పణం అంటే విత్తనం మొలకెత్తడం. సాధారణంగా సాయంత్రం వేళలో అంకురార్పణాన్ని నిర్వహిస్తారు. సత్యకారుడైన చంద్రుని కాంతిలో ఈ బీజాలు మొలకెత్తుతాయి. ఈ విత్తనాలు ఎంత బాగా మొలకెత్తితే అంత ఘనంగా ఉత్సవాలు నిర్వహించబడతాయన్నది నమ్మకం. అంకురార్పణ ఘట్టం తర్వాత రంగనాయకుల మండపంలో ఆస్థానం నిర్వహిస్తారు. ఈ ఘట్టంతో తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు నాంది పలికినట్లు అవుతుంది. ఇలా ఈ రోజు అక్టోబర్ 3న శాస్త్రోక్తంగా తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణం జరగనుంది. అంతేకాకుండా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణానికి ఉపయోగించే దర్భచాప తాడును ఇప్పటికే శ్రీవారి ఆలయానికి ఊరేగింపుగా తీసుకురావడం జరిగింది. శ్రీవారి ఆలయంలో రంగనాయకుల మండపంలోని శేషవాహనంపై దర్భతో తయారు చేసిన చాపా తాడును ఉంచారు. ఈ నెల అక్టోబర్ 4న అనగా రేపు జరిగే ధ్వజారోహణంలో వీటిని ఉపయోగిస్తారు. ధ్వజారోహణానికి దర్భచాప తాడు ఎంతో కీలకం. బ్రహ్మోత్సవాల ఆరంభానికి సూచికగా ధ్వజారోహణం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ధ్వజస్తంభం పైకి గరుడ పతాకం ఎగురవేసి ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తారు. ఋత్వికులు వేదమంత్రాలతో దర్భచాపను ధ్వజస్తంభం చుట్టూ చుడతారు. దర్భతో పేనిన తాడును ధ్వజస్తంభం పై వరకు చుడతారు. వీటి తయారీ కోసం టీటీడీ అటవీ శాఖ 10 రోజుల ముందు నుంచే కసరత్తు చేస్తుంది. ఈ దర్భలో శివదర్భ, విష్ణుదర్భ అనే 2 రకాలు ఉండగా తిరుమలలో విష్ణుదర్భను ఉపయోగిస్తారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభానికి ముందు ఎలాంటి కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరుగుతాయో మనలో చాలా మందికి తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటుంది. అందుకోసమే ఈ వీడియో చేయడం జరిగింది. ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడుతుందనే అనుకుంటున్నాను. మీ సపోర్ట్ కోసం ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం థాటిక్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అక్కడే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓం నమో నారాయణాయ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.